నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇంటి నిర్మాణం అనేది మనిషి ఆశకు ప్రతిరూపం. కట్టడం ఏదైనా అద్భుతంగా ఉంటే జీవం ఉట్టిపడుతుంది. మనసుకు నచ్చిన విధంగా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంతింటి కల రోజురోజుకి భారమవుతోంది. ఇంటి నిర్మాణానికి కావలసిన సిమెంట్, స్టీల్ వంటి వాటి ధరలు పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇంటి ముడిసరుకులతో పాటు భవన నిర్మాణ కూలీల ఖర్చు కూడా భారీగా పెరుగుతోంది. ఇలాంటి సమయాల్లో ఇంటి నిర్మాణ ఖర్చు తగ్గించుకునేందుకు సరికొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. ఇప్పుడు క్యూరింగ్ అవసరం లేని ఇటుకలు వచ్చాయి. క్యూరింగ్ లేకుండా ఇంటి గోడలు కట్టడం సాధ్యమే అంటున్నాడు ఓ యువకుడు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్లాక్ బ్రిక్స్ తయారీ సంస్థ ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలో ఇంటర్లాక్స్ బ్రిక్స్ అవి అందించే లాభాలపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయం స్థిరాస్తిలో. సాంకేతిక విజ్ఞానం మరింత వేగవంతమవుతున్న కొద్దీ మానవ జీవన విధానంలో అనేక మార్పులు సంతరించుకుంటున్నాయి. ఇంటి నిర్మాణ బడ్జెట్లో కీలకమైన ముడిసరుకులు స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు. అధికంగా వీటి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. వీటి ధరలు సొంతేలో నిర్మాణం చేపట్టే వారిని భయపడుతున్నాయి. మారుతున్న శైలితో సరికొత్త రూపకల్పనలకు అనుగుణంగా ఇల్లు కట్టాలంటే డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఇల్లు కట్టడానికి మొదట పునాది, ఆ తర్వాత పిల్లర్లు, ఆపైన సిమెంట్, ఇటుకలు, గోడలు కట్టాలి. ఈ గోడలకు కొంతకాలం వాటర్ క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ క్యూరింగ్ లేకుండా ఇల్లు కట్టడం సాధ్యమే అంటున్నారు మల్కాజ్గిరికి చెందిన విజయవర్ధన్ యాదవ్. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తయారీకి శ్రీకారం చుట్టారు. తక్కువ ఖర్చుతో గృహాల నిర్మాణానికి ఈ తరహా ఇటుకలు ఎంతో దోహదం చేస్తున్నాయంటున్నారు. న్యూజిలాండ్ దేశంలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న ఇతను లక్షల్లో వచ్చే జీతాన్ని వదులుకొని ఈ బ్రిక్స్ తయారీలో నిమగ్నమయ్యారు. తనతో పాటు మరో 50 మందికి ఉపాధిని కల్పిస్తూ నిర్మాణ రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. బేసికలీ నేను న్యూజిలాండ్లో ఒక 14 years ఉండేసి అక్కడి నుంచి రావడం జరిగింది. ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకొని వద్దాము అన్నట్టు ఉండే. ఇది కొత్తదని ఏం లేదు, పాతదే, చాలా పాతది. హిస్టరీలో నుంచి తీసుకుంటే ఇది ఎలా అంటే మనకిప్పుడు ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 4 రకాల బ్రిక్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి మన రెడ్ బ్రిక్స్, జనరిక్ రెడ్ బ్రిక్స్, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఏసీ బ్రిక్స్, మళ్ళీ సిమెంట్ బ్రిక్స్. ఇప్పుడు ఇంకోటి 4th ఏంటంటే ఇంటర్లాకింగ్ బ్రిక్ అని చెప్పి. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్ వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే, యూజువల్లీ మనం ఏ ఇటుకతోటైనా సరే ఇటుక మధ్యలో సిమెంట్ పెట్టడము, దానికి అస్తర్ కోటింగ్ చేయడము అనేది అవసరం. కానీ మన దాంట్లో ఏంటంటే నేను చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ సిమెంట్ యూజ్ చేస్తాను. ప్లస్ శాండ్ అనేది, అంటే మోటార్ ప్లాస్టింగ్ అనేది ఉండదండి మన గోడలకి. లేబర్ రేట్ ఏదైతే ఉంటుందో అవి కూడా కన్స్ట్రక్షన్ కాస్టింగ్స్లో ప్రకారంగా తీసుకుంటే అవి కూడా మనకు తక్కువ అవుతుంటాయి. ఈ బ్రిక్స్ మనకు జనరిక్ మెటీరియల్స్ అండి. మనకు దొరికే మెటీరియల్స్ ఏంటంటే, నేను యూజ్ చేసేది రోబోసాండ్ యూజ్ చేస్తాను, విఎస్ఐ బేబీ మెటల్ యూజ్ చేస్తాను, ఫ్లై యాష్ యూజ్ చేస్తాను, అండ్ సిమెంట్ రేషియో. ఈ 4 మిక్స్ రేషియోస్ ఉంటాయి. ఆ మిక్స్ రేషియో తగ్గట్టు నేను ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నాను. నేనే ఇక్కడ ఒక 14 days క్యూరింగ్ చేస్తాను. 14 days ఇక్కడ క్యూరింగ్ చేసి మళ్ళీ ఒక 7 రోజులు ఎండబెట్టేసి దాన్ని కస్టమర్కి పంపిస్తూ ఉంటాను. సిమెంట్ అనేది ఏంటంటే ఫస్ట్ 7 daysలోనే క్యూరింగ్ అయిపోవాలి. ఆ ష్రింకేజెస్ గిట్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే ఇక్కడ చేసుకుంటూ పోతాను. దెన్ మళ్ళీ మీకు కస్టమర్ సైట్ మీద వచ్చినాక మీకేంటంటే మీరు ఎక్కువ సిమెంట్ మళ్ళీ అక్కడ వాడరు కాబట్టి మన దాంతో మీకు క్యూరింగ్ అనేది అవసరం ఉండదు. ఐఎస్ఓ రికగ్నైజేషన్ ఉండండి 2001-2019లో. రెగ్యులర్గా క్వాలిటీ చెక్స్ చేస్తూనే ఉంటాను. స్ట్రెంత్ టెస్టింగ్ గురించి అని చెప్పి నేను జేఎన్టీకి కూడా పంపిస్తుంటాను అప్పుడప్పుడు, దీని స్ట్రెంత్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. సైమల్టేనియస్లీ నా దగ్గర కూడా ఇక్కడ ఒక మెషిన్ ఉంది, కంప్రెషన్ మెషిన్. దాంతో నేను క్వాలిటీ ప్రతిరోజు ఒక లాట్ తీసుకుని వెళ్ళి ఒక బ్రిక్ అక్కడ క్వాలిటీ చెక్ చేసుకొని
దెన్ మళ్ళీ మీరు చూసినట్టయితే దేనికి దానికి ఒక బ్యాచెస్ లెక్క ఉంటుంది. సో ఇది ఈరోజు చేసిన బ్యాచ్, అది నిన్న చేసిన బ్యాచ్. సో బ్యాచెస్ వైజ్గా నాకు అక్కడ క్వాలిటీ చెక్స్ అనేది అవుతుంటాయి. ఇది ఒక్కసారి క్వాలిటీ చెక్లో అప్రూవల్ అయినాకనే ఇది బయటకు అనేది వెళ్తుంది. రెడ్ బ్రిక్కి నా దానికి డిఫరెన్సెస్ చెప్తే, నాది ఎకో ఫ్రెండ్లీ బ్రిక్. నేను ఎటువంటి కెమికల్స్ అనేది నేను వేయట్లేదు. అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ మనకి దొరికేటి ఎక్కడెక్కడైతే దొరుకుతున్నాయో అవన్నీ నేను తీసుకునే వేస్తున్నాను. బడ్జెట్ ప్రకారంగా ఆలోచిస్తుంటే ఇప్పుడు నేను ఒక 5 సిమెంట్ బ్యాగులు, 1 టన్ ఉష్క, ఒక 3800 ఇటుకలు, ఇది మీకు కావాల్సిన మెటీరియల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ వాల్స్. ఇప్పుడు అదే మళ్ళీ మీకు ఇంతకుముందు చెప్పినట్టయితే ఎర్రిటికలతో అయినా సరే ఏదైనా సరే మనకి ఇన్ని మెటీరియల్స్ అనేది కావాలి అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ ఇంకోటి లేబర్ రేట్. 7 రోజులలో నేను 100 స్క్వేర్ యార్డ్స్కి ఇల్లు వాల్ వర్క్ కంప్లీట్ చేసేసి నేను వెళ్ళిపోతున్నాను అక్కడ నుంచి. 7 days 2 మేస్త్రీలు, 2 హెల్పర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇండిపెండెంట్ హౌసెస్ G+5 కన్స్ట్రక్షన్, G+6 కన్స్ట్రక్షన్, G+3 కన్స్ట్రక్షన్స్, మళ్ళీ విల్లాస్కి సప్లై చేస్తున్నాను. 22 ఎకర్ ల్యాండ్కి కాంపౌండ్ వాల్కి పంపిస్తున్నాను. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ భువనగిరిలో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు యాదగిరిగుట్టలో స్టార్ట్ అవుతుంది. యాదగిరిగుట్టలో ఒక 40 విల్లాస్ ప్లాన్ చేస్తున్నాను. సాంకేతిక విజ్ఞానం మరింత వేగవంతమవుతున్న కొద్దీ మానవ జీవన విధానంలో పెను మార్పులు సంతరించుకుంటున్నాయి. క్యూరింగ్ చేయకుండా ఇంటి గోడలు నిర్మించుకోవచ్చు. దీంతో డబ్బు, సమయం ఆదా అవుతుంది అంటున్నారు. ఇంటర్లాక్ బ్రిక్స్కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ ఇంటర్లాకింగ్ టెక్నాలజీ బ్రిక్స్ ఎంతో ప్రాచుర్యం పొందింది. భారత్లో కూడా వివిధ రాష్ట్రాల్లో ఇవి తయారవుతున్నాయి. మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలో 1.5 ఎకరాల్లో సొంతంగా టఫీ పేరిట కంపెనీ పెట్టి ఈ తరహా ఇటుకల్ని తయారు చేస్తున్నారు. 100 గజాల్లో ఇంటిని నిర్మిస్తే సాధారణ ఇటుకలతో ప్లాస్టింగ్తో కలిసి 4,50,000 ఖర్చయితే ఈ లాకింగ్ బ్రిక్స్తో ప్లాస్టింగ్ చేయించకుండానే 2,27,000 మాత్రమే ఖర్చు వస్తుందని అంటున్నారు. అది కాకుండా 10 మంది చేసే పనిని 4 చేయించవచ్చు అంటున్నారు. డబ్బులు ఆదాతో పాటు ఏడాది పట్టే ఇంటి నిర్మాణాన్ని 6 నెలల్లోనే పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి ఇటుకలతో నిర్మించే భవనానికి వాటర్ క్యూరింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఈ బ్రిక్స్ ప్లాంట్లోనే ఈ ప్రక్రియని పూర్తి చేస్తారు. కట్టే విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ బేస్ లైన్ అనేది మాల్లో వేసుకొని ఫిక్స్ చేసుకుంటాము. లైన్ తోటి మంచి దారం వేసుకొని, ఇది బేస్ లెవెల్ ఫిక్సింగ్లో మనకు చేయాల్సింది ఏంటంటే సిమెంట్ అండ్ శాండ్ అనేది దీంట్లో వేస్తాము. దీంట్లో వేసి ఫస్ట్ లైన్ అనేది కూర్చోబెడతాం. దాని తర్వాత ఈ మెయిల్ పోర్షన్స్ అంటే మన బ్రిక్ ఏంటంటే లాక్ సిస్టమ్స్ అనమాట. మొత్తం ఒక బ్రిక్కి 4 సైడ్స్ లాక్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ లాక్, సెకండ్ లాక్, థర్డ్ లాక్ అండ్ ఫోర్త్ లాక్ స్లాట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ స్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్లాట్లో ఇది కూర్చుండిపోతుంది. ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. ఒకసారి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినా, మొత్తం గోడలన్నీ కంప్లీట్ అయిపోయాక ఈ లైన్స్లలో కెమికల్ అనేది ఒకటి పెట్టేస్తాను. అది మేమే పంపిస్తాము. అది కెమికల్ ఒకటి పెట్టేశాక డైరెక్ట్ ఇంకా పుట్టి చేసుకోవడమే. ఎర్రిటికలతో ఇల్లు కట్టాలి అని అంటే మనకి ఒక 11,000 ఎర్రిటికలు కావాలి, ఒక 200 సిమెంట్ బ్యాగులు కావాలి, మళ్ళీ ఒక 30 టన్నుల ఉష్క కావాలి, మళ్ళీ మనకు ఒక 8 మంది మేస్త్రీలు, 8 మంది హెల్పర్స్ కావాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకు 1.5 month టైం పడుతుంది. మళ్ళీ సైమల్టేనియస్లీ వాటర్ క్యూరింగ్ కూడా చేస్తూనే ఉండాలి. ఎంత వాటర్ క్యూరింగ్ చేస్తే అంత మంచిది అనమాట సిమెంట్కి. ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు మీ. నేను ఆల్రెడీ నా బ్రిక్స్కి ఇక్కడ నేను క్యూరింగ్ చేసి నేను పంపిస్తున్నాను కాబట్టి మీకు అక్కడ క్యూరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మీకు నేను ఒక 5 సిమెంట్ బ్యాగులు, 1 టన్ను ఉష్క, ఇంకో 3,800 ఇటుకలు ఏదైతే పెడుతున్నానో 5 సిమెంట్ బ్యాగులు కూడా ఓన్లీ బేస్ లైన్ ఫిక్సింగ్ దగ్గరనే వెళ్ళిపోతుంది. సో మనం వాటర్ క్యూరింగ్ అనేది ఇంతవరకే చేసుకుంటాం. మొత్తం గోడ అంతా వాటర్ క్యూరింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యూజువల్లీ మనం ఒక కన్స్ట్రక్షన్ సైట్ మీద వెళ్ళాలి అని అంటే కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మనకి విపరీతమైన నీళ్ళు అనేది పడుతూనే ఉంటుంది. సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది కాస్ట్ ప్రకారం కూడా చూసుకుంటే. ఇప్పుడు మీరు అనుకోవచ్చండి, ఎలా అంటే ఇటుక మీద సిమెంట్ పెట్టట్లేదు, అస్తర్ కోటింగ్ లేదు, దీనికి స్ట్రెంగ్త్ ఉంటుందా ఉండదా అని చెప్పి. ఇంతకుముందు నేను చూపించాను కదా గోడ ఎలా కడతామో, దాని తర్వాత మనం ఇలా కెమికల్ పెట్టేస్తాం అనమాట లైన్స్ మీద. ఒకసారి లైన్స్ మీద కెమికల్ పెట్టేసిన వెంటనే ఈ పుట్టి అనేది పెట్టేస్తాం అనమాట. సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని ద్వారా ఆర్థికంగానూ సామాజికంగానూ ఒక భద్రత పెరుగుతుందని భావిస్తుంటారు. ఉన్నంతలో ఒక సొంత గూటిని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఒక దశలో కుదురుగా ఉండనియదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆందోళనగా మారుతుంది. కానీ
మంచి ప్రణాళికతో వ్యవహరించి ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే సొంతిల్లు పెద్ద కష్టమేమీ కాదు అంటున్నారు స్థిరాస్తి నిపుణులు. మరి సొంతింటి కోసం ఎలా సిద్ధం కావాలి, ఎలాంటి ప్రణాళికతో ముందడుగు వేయాలి అనే అంశంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం మీకోసం. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు 30 ఏళ్లలోపే సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా దంపతులిద్దరూ ఆర్జిస్తున్న వారైతే సొంత ఇంటి కలను తొందరగా నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. వివాహమైన తర్వాత కొన్నేళ్ల పాటు వేచి చూసి ఆదాయంలో స్థిరత్వం రాగానే తొలి పెట్టుబడిగా ఇంటినే ఎంచుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే 5-6 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి ఉంటారు కాబట్టి ఖర్చులు ఎంతవుతున్నాయి, ఎంత మిగులుతోంది అనే స్పష్టత వారికి వచ్చి ఉంటుంది. అయితే జీవితంలో అతిపెద్ద పెట్టుబడి ఇల్లు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే ఇల్లు కొంటే వచ్చే ప్రయోజనాలేమిటి, ఇల్లు కొన్నాక భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండాలి అనే విషయాలపై స్పష్టత కూడా రావాలి. అయితే చిన్న వయసులోనే సొంత ఇల్లు కోసం రుణం తీసుకోవడం వల్ల దానిని తిరిగి చెల్లించేందుకు కావలసినంత వ్యవధి దొరుకుతుంది. రుణ వ్యవధిని నిర్ణయించుకునేందుకు కొంత వెసులుబాటు ఉంటుంది. వ్యవధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెలసరి వాయిదాల భారం కూడా అంతగా ఉండదు. ఫలితంగా ఖర్చుల కోసం పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక పరిమితికి మించిన ఆదాయం ఉన్నప్పుడు ఆదాయ పన్ను నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఈ పన్ను భారం తగ్గించుకునేందుకు గృహ రుణం ఎంతో ఉపయోగపడుతుంది. దంపతులిద్దరూ ఉద్యోగస్తులే అయినప్పుడు వారిద్దరూ చెల్లించే పన్నును కలిపి చూస్తే అది అధికంగానే కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలలో గృహ రుణం ఉంటే ఆ పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 24 ప్రకారం సొంత ఇంటి కోసం తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీపై 2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. దీంతో పాటు అసలును సెక్షన్ 80C కింద చూపించుకోవచ్చు. ఇందులో నిబంధనల మేరకు 1,50,000 వరకు చూపించుకునే వీలుంటుంది. మొదటిసారి ఇల్లు కొన్న వారికి అదనంగా 50,000 వరకు అదనపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగం వచ్చిన తొలినాళ్లలో ఖర్చులు ఎంత అవుతున్నాయనే విషయంలో పెద్దగా పట్టింపు ఉండదు. ఇది ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది కూడా. దీనికి బదులుగా ఆదాయంలో స్థిరత్వం రాగానే ఏదైనా స్థిరాస్తి కొనాలనే ఆలోచన వస్తే రుణం తీసుకుని అందుబాటులో ఉన్న ఇల్లును కొన్నారనుకోండి, దానికి వాయిదాలు చెల్లించడం, మిగిలిన మొత్తాన్నే ఖర్చు చేయడం లాంటి విషయంలో ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది. అద్దెకు బదులుగా సొంత ఇంటి కోసం తీసుకున్న రుణానికి వాయిదాలు చెల్లించడం ద్వారా ఇది ఒక సుదీర్ఘ పెట్టుబడిని ప్రారంభించినట్లుగా అవుతుంది. దీర్ఘకాలంలో ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. పైగా సొంత ఇల్లు ఆర్థిక భద్రతను ఇస్తుంది. ఇల్లు కొనకుండా అద్దెకు ఉండవచ్చు. కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్న వారిలో ఎక్కువ మంది తమ పనిచేసే కార్యాలయాల దగ్గర తీసుకుంటే ప్రయాణం సులభమవుతుందని భావిస్తున్నారు. మరికొంతమంది అదే బడ్జెట్లో నగర శివారు ప్రాంతాల్లో వ్యక్తిగత ఇల్లు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అప్పటి వరకు అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడేవాళ్లు వ్యక్తిగత ఇంటిని కొనుగోలు చేస్తే అన్ని విధాలా బాగుంటుందని భావిస్తున్నారు. మన నిపుణుల మాటల్లో మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 80s and 90s కానీ చూసారంటే జనరలీ ఒక 40-45 ఇయర్స్ వయసు వచ్చినప్పుడు ఒక ఇల్లు కొనాలనుకునేది. అప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి, సెటిల్ అయిన తర్వాతనే ఒక ఇల్లు కొందాం అనేది ఆలోచించేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఆ కాన్సెప్ట్ అనేది 30 to 35 ఇయర్స్ వయసు వాళ్ళకు కూడా ఇల్లు కొనాలా అనేది ఒక ఆలోచన బాగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు కరోనా తర్వాత అందరి ఆలోచన ఎటుందంటే మనకి ఒక రూఫ్, మన సొంత రూఫ్ కావాలి, ఒక ఇల్లు డెఫినెట్గా ఉండాలి. యావరేజ్ ఏజ్ ఈ లాస్ట్ 20 ఇయర్స్లో 30-35 ఉన్నింది. ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే అది ఇంకా 28 to 30కి కూడా వచ్చేస్తుంది అనమాట. రైజింగ్ ఇన్కమ్స్ కానివ్వండి, లోవర్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, లోవర్ ఈఎంఐ, ఇవన్నీ వల్ల కూడా యంగ్ ఏజ్లోనే ఒక ఇల్లు కొనాలా అని ఆలోచన పర్చేజర్స్కు వచ్చింది. ఇప్పుడు రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 6.7 to 6.8% ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇల్లు కానీ యంగ్ ఏజ్లో కొంటే జనరల్గా రెంట్కి ఏదైతే పేమెంట్ చేస్తారో దట్ అమౌంట్ కెన్ బి యూటిలైజ్ టువర్డ్స్ పేయింగ్ ఫర్ ది ఈఎంఐ. మీ సొంత ఇల్లు ఉంటే మీకు ఒక ఈఎంఐ అనేది ఒక ఫిక్స్డ్ 20 ఇయర్స్, 30 ఇయర్స్, 15 ఇయర్స్ వరకు మీకు అదే అమౌంట్ ఉంటుంది. అదే మీరు రెంట్కి తీసుకున్నారనుకుంటే అది ఈరోజు 10,000 ఉండే ఫ్లాట్ రేపు 15,000 కావచ్చు, 20,000 కూడా కావచ్చు, బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని చాలామంది పర్చేజర్సు దే వాంట్ టు బై అ ప్రాపర్టీ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్. ప్రాపర్టీ కానీ కొంటే మీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, మీకు ఒక అసెట్, ఫ్యామిలీకి ఒక అసెట్ ఏర్పడుతుంది. What we are noticing of late is the average age of a home buyer has come down from 30-35 to even 28 to 30.
అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుకోవాలని అమెరికాకి వెళ్తారనుకోండి, బ్యాంక్ లోన్ చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇది మీరు సెక్యూరిటీ కింద పెట్టుకొని యూ కెన్ టేక్ అ లోన్, కొలాటరల్ కింద పెట్టి యూ కెన్ టేక్ అ లోన్. సో అనేక విధాల ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు అమ్మాయికి ఏదైనా సెక్యూరిటీ ఇవ్వాలి, పెళ్ళవుతుంది, తనకి మంచి ఫ్లాట్ క్రియేట్ అవుతుంది, మీకు లాంగ్ టర్మ్లో అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ కాస్ట్ పెరుగుతూనే ఉందండి. ల్యాండ్ రేట్స్ పెరుగుతున్నాయి, ఇన్పుట్ కాస్ట్ పెరుగుతున్నాయి, లేబర్ కాస్ట్ పెరుగుతున్నాయి. సో ఆబ్వియస్లీ మీకు 10 years తర్వాత కొనాలంటే ఫ్లాట్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది. అప్పుడు మీ డౌన్ పేమెంట్ పెరుగుతుంది, మీ ఈఎంఐస్ పెరుగుతాయి. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. రాంబాబు కరీంనగర్ నుంచి ఇలా అడుగుతున్నారు. మేము ఇంటి నిర్మాణం 3 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఉత్తరం రోడ్డు, దక్షిణం పడమరలు ఖాళీగా ఎత్తు తక్కువ ఉన్న స్థలాలు. దక్షిణం 4 అడుగులు ఖాళీ వదిలి ఉత్తరం మెట్లకు ఎలివేషన్ చేయడం వల్ల ఖాళీ స్థలం 1 అడుగు మాత్రమే ఉంది. ఉత్తరం రోడ్డు నీటి ప్రవాహం పడమరకు వెళుతుంది. ఇలా ఉండవచ్చునా చెప్పండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం మనం గృహ నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు, స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు మనం ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు రోడ్డుని పరిశీలించాలి. తూర్పు రోడ్డు ఉంటే నీటి ప్రవాహం ఉత్తరానికి, దక్షిణ రోడ్డు ఉంటే తూర్పుకు, పడమర రోడ్డు ఉంటే నీటి ప్రవాహం ఉత్తరానికి, ఉత్తరం రోడ్డు ఉంటే తూర్పుకు నీరు ప్రవహించేటట్టుగా చూసుకుని ఆ స్థలాన్ని కొని ఆ స్థలంపై నిర్మాణం చేయాలి. అటు కాకుండా పడమర రోడ్డు ఉండి నైరుతి వైపు నీరు ప్రవాహం అనేది అంత మంచిది కాదు. గృహము చుట్టూ ఖాళీ వదిలే క్రమంలో 2 పద్ధతులుగా మనం పాటించాలి. ఒకటి, దక్షిణం తక్కువ, దానికంటే కొంచెం ఎక్కువ పడమర, దానికంటే కొంచెం ఎక్కువ ఉత్తరము, దానికంటే కొంచెం ఉత్తరం ఎక్కువ తూర్పు ఉండేటట్టు చూడాలి. అటు వీలు కాని పక్షంలో తూర్పు పడమరలు చూసుకోవాలి. అంటే పడమర కంటే తూర్పు ఎక్కువగా ఉండేటట్లు, దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువగా ఉండేటట్టు చూడాలి. ఇక్కడ మీ గృహమునకు ఎలివేషన్ కొరకు మెట్లకి మందాన్ని పెంచడం వల్ల ఉత్తర ఖాళీ స్థలము దక్షిణం కంటే తగ్గినది. అది అంత మంచిది కాదు. వీలైతే పక్కన వాళ్ళ స్థలం కొంత తీసుకున్నట్లు, లేదా ప్రహరీ గోడను కొంత జరిపి కట్టడం కానీ, లేదా దక్షిణ వైపు ఉన్న 4 అడుగులను కొంత తగ్గించి ప్రహరీ గోడను మార్చుకునడం వలన మీకు ఉత్తరం ఎక్కువగా పెరిగేటట్లు చూసుకుని నిర్మాణం చేసుకునడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఉంచడం వలన ఉత్తరం ఖాళీ స్థలం తగ్గి దక్షిణ ఖాళీ స్థలం ఎక్కువ ఉండటం వలన రుణ బాధలు ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. వీలైతే మార్చుకునడం ఉత్తమం. విజయవాడ నుండి రామకృష్ణ గారు ఇలా అడుగుతున్నారు. ఇంటి నిర్మాణం చేసే ముందు మొట్టమొదట ప్రహరీ గోడ నిర్మాణం ఎందుకు చేయాలి? చివరిలో ప్రహరీ గోడ నిర్మాణం చేయవచ్చా? శంకుస్థాపన ఈశాన్యంలోనే ఎందుకు చేయాలి? అలాగే పిల్లల నిర్మాణం నైరుతి నుండి మొదలు పెట్టవచ్చా, లేదా ఈశాన్యం నుండే మొదలు చేయాలా? ప్రహరీ గోడ ఎత్తు ఎంత ఉండాలి చెప్పగలరు? స్థలంపై గృహ నిర్మాణం చేసేటప్పుడు మొట్టమొదట ప్రహరీ గోడ నిర్మాణం చేసుకుని, ఎటువైపు అయితే రోడ్డు ఉందో అటువైపు ఉచ్చ స్థానంలో కొంత గేటు పెట్టుకుని, ఆ గేటు ద్వారా లోపల బయటకి మెటీరియల్ మార్చుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా గేటు పెట్టుకొని ఆ గృహ నిర్మాణం చెయ్యాలి. అప్పుడు త్వరగా గృహ నిర్మాణం పూర్తవుతుంది. ఎందుకంటే పరిసరాల ప్రభావం ఈ స్థలంపై రాకుండా, ఈ గృహంపై రాకుండా కాపాడటానికి ఆ ప్రహరీ గోడ తోడ్పడుతుంది. ప్రహరీ గోడ ఎత్తు ఎల్లప్పుడూ మనం గృహం యొక్క కిటికీల ఎత్తులో సగం భాగం వరకు ఉండేటట్టుగా నిర్మాణం చేసుకునటం వలన మనకు ప్రవేశీ ఉంటుంది, వాస్తుశాస్త్ర నియమాన్ని పాటించినట్టు ఉంటుంది. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం శంకుస్థాపనను గర్భంలో చేయాలి. అంటే గర్భాన్ని, అంటే ఒక స్థలాన్ని 9 భాగాలు చేస్తే అన్ని దిక్కులకు విభజించగా మిగిలిన మధ్య భాగాన్ని గర్భస్థానం అంటాం. ఆ గర్భస్థానాన్ని మరలా 9 భాగాలు చేస్తే ఆ గర్భస్థానంలో ఉన్న ఈశాన్య భాగంలో మాత్రమే శంకుస్థాపన చేయాలి. అంతేగాని ఈశాన్య దిక్కులో చేయరాదు. ఆ గర్భస్థానంలో ఉన్న ఈశాన్య భాగంలో చేస్తేనే శక్తి లభిస్తుంది ఆ గృహానికి, ఆ స్థలానికి. గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు పిల్లర్స్ను ఈశాన్యము నుండి ఆగ్నేయం మీదుగా నైరుతికి, మరలా ఈశాన్యం నుండి వాయువు మీదుగా నైరుతికి పెంచుకుంటూ వెళ్ళే క్రమమే వాస్తుశాస్త్రం చెప్పబడినది. ఆ విధంగా పిల్లర్స్ నిర్మాణం చేసుకునవచ్చు. రాజమండ్రి నుండి ప్రభాకర్ రావు గారు ఇలా అడుగుతున్నారు. ఇంటి బయట వైపు ఉపనిర్మాణాల సామాన్లు ఎక్కడ ఉంచాలి? అలాగే వాచ్మెన్, పని మనిషి గదులు ఏ దిక్కుల్లో చేయాలి? లిఫ్ట్ ఏ దిక్కులో ఉండాలి చెప్పగలరు? గృహమునకు ఉపనిర్మాణం నిర్మించేటప్పుడు అది పెద్ద స్థలం అయితేనే వీలవుతుంది. ఉపనిర్మాణం ఎల్లప్పుడూ దక్షిణ వైపు గాని పడమర వైపు గాని ఇంటి పారులో నిర్మాణం చేయాలి. అట్లు వీలుగాని పక్షంలో గృహపారు తీసుకుని తూర్పు ఆగ్నేయం గాని ఉత్తర వాయువులో నిర్మాణం చేసుకునవచ్చును. ఈ ఉపనిర్మాణాలను మన కార్ పార్కింగ్లు కానీ, స్టోర్ రూమ్స్ కానీ, లేదా వాచ్మ్యాన్ రూమ్స్, లేదా సర్వెంట్ రూమ్స్గా వాడుకునవచ్చును.
లేదా పశుశాలలా కూడా వాడుకునవచ్చును. గృహమునకు లిఫ్ట్ ఉత్తమైన ప్రదేశం ఏంటంటే తూర్పు, ఉత్తరము, వాయువ్యము, పడమర. ఈ 4 దిక్కులు మాత్రం ఉన్నతమైనగా భావించబడింది. ఇవి కాకుండా మిగిలిన దిక్కుల్లో లిఫ్ట్ నిర్మాణం అనేది అంత మంచిది కాదు. ఆగ్నేయంలో నిర్మాణం లిఫ్ట్ చేయటం వల్ల, ఆగ్నేయము దక్షిణ నైరుతిలో లిఫ్ట్ నిర్మాణం చేయటం వలన అది గొయ్యిగా భావించాల్సి వస్తుంది. పైనుంచి కిందకు హోల్ ఉంటుంది కాబట్టి గృహానికి మంచి జరగదు. ఈశాన్యం నిర్మాణం చేయటం వలన ఈశాన్యం బరువు కింద భావించాల్సి వస్తుంది. అందువల్ల ఈశాన్యము, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి నిషేధించి మిగిలిన 4 దిక్కుల్లో లిఫ్ట్ నిర్మాణం చేసుకున్నట్టు ఉత్తమము. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5011512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.